నేనెప్పుడు ఏమైనా లవ్ చేయలేదు, ఎవరిని ఇష్టపడలేదు. అమ్మాయిలంటే నాకు మంచి ఒపీనియన్ కూడా లేదు. వచ్చిన వైజాగ్ కోలుకుందేవా కానీ మీ ఆడవాళ్ళ గాయపడ్డ ఏ మగాడి జీవితం మళ్ళీ కోలుకోలేదు. అలాంటిది ఫస్ట్ టైం నా ప్రపంచంలోకి ఒక అమ్మాయి వచ్చింది. ఈ ప్రపోజ్ చేయడం అనేది చాలా కష్టమండి. కష్టమని ప్రపోజ్ చేయడం అనేస్తే ఇష్టం ఎలా తెలుస్తుందిరా మొద్దు. ఊరుకోండి మేడం, మీరేమో చాలా రిచ్, నేనేమో పోరు. ఏముంది ఆ బాత్రూమ్ లో? అరిగిపోయిన సబ్బు, ఇరిగిపోయిన మగ తప్ప. ఎలా? ఇష్టం మనుషులకి సంబంధించింది కాదు సిద్ధు, మనసులకు సంబంధించింది. తంతే సిద్ధుగాడు జాగ్వార్ కారులో పడ్డాడ్రా. నా మైండ్ ని నువ్వు బుక్ లా చదివేస్తున్నావు. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ యు నో. తొలిసారి తెలిసే ఆనందమే ఓ పాపల్లే మనసేమో ఆడవాళ్ళంటేనే అసహించుకునేవాడిని, కానీ ఫస్ట్ టైం లవ్ లో పడ్డాను. ఇన్నాళ్ళు మీకు దండం పెట్టలేదని నా మీద దండయాత్రలేం చేయొద్దు. నీలాంటి థర్డ్ గ్రేడ్ ఎదవలు ఉండాల్సింది గేట్ బయట. నాన్న, ఆనందంగా ఉంచడం అంటే అవసరాలు తీర్చడం కాదు, ఆశలు తీర్చడం. ఎప్పుడు గొడవలకి దూరంగా ఉండేవాడివి. ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. నువ్వు అంటే ఎప్పటికీ ఒకటే ఫీలింగ్, ఐ హేట్ యు. ప్లీజ్, ఐ లవ్ యు. గురుజీ, ఇక నా లైఫ్ లో ఈ ప్రేమ పెళ్ళే అని పదాలకి చోటు లేదు.